హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. లాస్ట్ డే ట్రిప్ వీడియో ఇదైతే. ఎవరైనా ట్రావెల్ వ్లాగ్స్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఇంకా లాస్ట్ వీడియో కంటిన్యూషన్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్స్ వల్ల ఛానల్ గ్రోత్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సౌత్ అట్కా టెంపుల్ నుంచి కొక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి అయితే వెళ్తున్నాము అని. ఇంకా సో వచ్చేసాము. సౌత్ అట్కా నుంచి కొక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ 40 కిలోమీటర్స్ ఉంటుందండి. టోటల్గా 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి టెంపుల్కి వచ్చే రూట్ మీరు చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా టెంపుల్. ఈ టెంపుల్ చూడగానే నాకైతే గోపురం వెనకాల పచ్చగా మీరు చూస్తున్నారు కదా, గోపురాన్ని కప్పి ఉంచుతున్నట్టు పర్వతం లాగా ఉంది. సో నాకైతే అది చూడగానే మంచి గూస్ బంప్స్ అంటారు కదా, అలా అయితే ఆ ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఎంత బాగుందో టెంపుల్ అయితే. చూస్తూ ఉంటే అక్కడి నుంచి మనం నడుచుకుంటూ చూస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటే మనకి చాలా మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో కొక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి. దర్శనం కూడా ఈజీగానే అయిపోయింది. పెద్ద టైం ఏం పట్టలేదు. ఇంకా ఇక్కడ పక్కనే మనకి ఫుట్వేర్ స్టాండ్ ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళి మనము అక్కడ టోకెన్ తీసుకొని వచ్చేసి ఇంకా ఇలా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో మీరు వ్యూ చూసేయండి ఒకసారి. నేను కొక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ గురించి మీకోసం కొంత ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేశాను, చెప్తాను. ఇక్కడ చాలామంది సర్ప సంస్కార పూజ విత్ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ పూజలు అయితే చేపించుకోవడానికి వస్తారండి ప్రత్యేకంగా ఈ టెంపుల్కి. సర్ప సంస్కార పూజ విత్ నాగప్రతిష్ఠ టికెట్ 3200 ఉంటుంది. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ పూజ ఇవి 800 ఉంటాయండి. సో ఇదైతే నేను కలెక్ట్ చేశాను. ఈ పూజకి సంబంధించి టికెట్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంట. సో ఇంతేనండి, మాకు దర్శనం అయిపోయింది. మా బాబు కొంచెం సేపు అక్కడ దూడతో ఆడుకున్నాడు. ఇంకా అక్కడ ప్రసాదం తీసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక చోట ఆగి ఇలా సోడా పిల్లలేవో అడిగితే ఇంకా ఇవన్నీ చూసుకొని ఇంకా టెంపుల్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. చూడండి, ఇక్కడి నుంచి కూడా చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా గోపురం వెనకాల ఎంత బాగా ఉందో. సో ఆ రోజు కృష్ణాష్టమి, పిల్లలకి కూడా ఏవో ప్రోగ్రామ్స్ అన్నీ అరేంజ్ చేశారు. ఇలా డెకరేట్ అంతా చేశారు. చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే. మేమైతే పూజలు ఏమీ చేయించుకోలేదండి, ఓన్లీ దర్శనం చేసుకొని వచ్చేసాము. పూజలు చేయించుకోవాలి అంటే 2 days అలా అక్కడ స్టే చేయాలంట. సో ఇక్కడి నుంచి ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరుతూ ఉన్నాము. సకలేష్పుర రూట్ మీదుగా వచ్చామండి మేము బెంగళూరుకి అయితే. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. సైడ్కి వాటర్ ఫాల్స్ చిన్న చిన్నగా ఎత్తుగా కొండ మీద నుంచి నీళ్లు పడుతూ ఉన్నట్టు చిన్న చిన్న జలపాతాలు అయితే మేము చూసాము ఈ రూట్లో. చాలా చాలా ఎంజాయ్ చేసాము. మీరు చూస్తున్నారు కదా రూట్ అనేది ఎలా ఉందో. సో ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా హాసన్కి ఇంకా దగ్గరగా వెళ్ళినప్పుడు ఇదైతే MTR
హోటల్కి అయితే వెళ్ళామండి. అక్కడ ఇంకా మేము వెళ్ళేసరికి 3 అయిపోయింది. 3:30 అలా అయిపోయింది. 3:30 ఆర్ 3:45 అలా అయిపోయింది. ఇంకా స్నాక్స్ అయితే ఇంకా పిల్లలు అది తీసుకున్నారు పిజ్జా. మేము స్నాక్స్ తీసుకొని ఇలా కాఫీ తాగేసి ఇంకా నెక్స్ట్ బయలుదేరిపోయాము. ఇక్కడి నుంచి ఆది చెంచనగిరి ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మీకు షేర్ చేస్తాను అది ఏంటి అనేది. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఆది చెంచనగిరిలోని కాలభైరవేశ్వర టెంపుల్ అండి. ఇక్కడికి వచ్చేసరికి 5:35 అలా అయింది. అప్పుడు ఓపెన్ చేసి పూజ చేశారు. ఇంకా ఇలా ఇక్కడ దర్శనం చేసుకున్నాము. పక్కనే అమ్మవారు ఉంటారు. చాలా బాగుందండి టెంపుల్. చాలా పెద్దగా ఉంది. మీకు కూడా షేర్ చేస్తాను. దీని గురించి కొన్ని పాయింట్స్ అయితే మీతో చెప్తాను. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో నాగమంగళ తాలూకాలో ఇది ఉంటుంది. పరమశివుడు 5 లింగాల రూపంలో వెలిసిన క్షేత్రం అండి ఇది. క్షేత్రపాలకుడు కాలభైరవేశ్వరుడు. ఇక్కడ ఆది చెంచనగిరి మఠం ఉందండి. ఈ క్షేత్రం బెంగళూరు నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ ప్రాంతానికి చుంచనగిరి అని ఎలా వచ్చింది పేరంటే, చుంచ కంచ అనే 2 రాక్షసులు ఈ క్షేత్రంలోని ప్రజలను తీవ్రంగా హింసించేవారు. వీరిలో చుంచుడు అనే రాక్షసుడిని పరమశివుడు ఇక్కడే సంహరించారు. అందుకే ఈ ప్రాంతాన్ని చుంచనగిరి అనే పేరు వచ్చింది. ఇది 3,300 అడుగుల ఎత్తులో ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా మొత్తం ఇందాక వీడియోలో, ఎంత బాగుందో అసలు. చాలా పెద్దగా ఉంది, చాలా ఎత్తులో ఉందండి. నాకైతే తిరుపతి దేవస్థానమే గుర్తొచ్చింది. ఇక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళి వ్యూ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి వ్యూ అనేది. మేము ఈ టెంపుల్ అంతా చూడాలంటే ఇంకా స్టెప్స్ ఎక్కి వెళ్తే, మీరు ఇందాక స్టెప్స్ చూసారు కదా, అవి ఏమీ ఎక్కలేదు మేము. ఆ పైన కూడా ఒక 2 టెంపుల్స్ ఉన్నాయంట చిన్నవి. కానీ మేము కింద ఇవంతా చూసుకొని, చూసారా వ్యూ అనేది ఎంత బాగుందో. ఇంక ఇక్కడైతే ఇలా బెల్ పెద్దగా ఉంది, గంట. సో ఇక్కడ ఇవన్నీ చూసుకొని ఇక్కడి నుంచి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 6:15 అలా అయిందండి. చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ షాప్స్ అవి ఉన్నాయి. నేను ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసింది ఇది. ఎంట్రన్స్లోకి ఇంకా ఇలా వెళ్ళిపోతున్నాము. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే 1 డేలో బాగా చూడొచ్చు వచ్చి. ఈ టెంపుల్లోనే గడిపి సాయంత్రం అలా వెళ్ళొచ్చండి. చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందో. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరుతున్నాము బెంగళూరుకి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళేటప్పుడు. సో ఇంకా ఇక్కడి నుంచి ఇలా వెళ్తూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు ఇంకా ఒక రెస్టారెంట్లో ఆపి డిన్నర్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఇంటికి బయలుదేరామండి. మీకు ఇవేనండి మా 3 డేస్ ట్రావెల్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్. మీకు ఏమన్నా వీడియో చూసిన తర్వాత కూడా ఏదన్నా డౌట్స్ వస్తే, క్లియర్ అవ్వకపోతే మీకు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. టోటల్గా అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను.
సో ఇదే మేము కాఫీ కట్టె అనే రెస్టారెంట్లో తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంతేనండి. మీకు ఈ ట్రావెల్ బ్లాగ్స్ ఇవి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.